శుక్రవారం రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనే దేశభక్తి ఆధారిత సినిమా విడుదలైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుర్రోడు సూర్య హీరోగా పరిచయం అవుతున్న సందర్భంగా థియేటర్ వద్ద అభిమానుల సందడి చేశారు. ఈ దేశభక్తి చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో గల కిన్నెర కాంప్లెక్స్ లోని కీర్తిక థియేటర్లో విడుదలైన సందర్భంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటకుల మోహన్, జోన్ చైర్పర్సన్ డాక్టర్ బాడాన దేవభూషణరావు, క్లబ్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్, సినిమా హీరో సూర్య తల్లి గిరిజా కుమారి తదితరులు హాజరై థియేటర్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీకాకుళంలోని హిరమండలం ప్రాంతంలో పుట్టి పెరిగిన నేడు సినీ ప్రపంచంలోకి రామ్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సూర్య రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాల్లో నటించి తనతో పాటు జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. నాకు సమంగా మాట్లాడడం కూడా రాదు, కానీ ఆ పిల్లడు మా ఇంట్లో మా పిల్లలాగే పెరిగాడు. వాళ్ళ చెల్లికి నేను అత్తగారిని అవుతాను, కానీ అబ్బాయి చాలా మంచివాడు, చాలా కష్టపడ్డాడు. తన కృషి ఎంతో ఉంది. అందరూ ఆశీర్వదించి ఈ ఒక్క సినిమాతో కాకుండా ఇంకా ఇంకా బాగా సినిమాలు తీయాలని, మంచి వృద్ధిలోకి రావాలని, మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. జై శ్రీరామ్. అందరికీ ముందుగా శ్రీకాకుళం ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా బాబు సినిమా రిలీజ్ అవుతున్నది. వాడు చాలా కష్టపడి ఎంతో శ్రమించి రామ్ అంటే ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనే సినిమాని తీశాడు. మీరందరూ కూడా చూసి ఆ సినిమాని అందరూ కూడా ఆశీర్వదించి ఆ సినిమాని సక్సెస్ చేసి మన శ్రీకాకుళం జిల్లాకే మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, మా అక్క కొడుకు శ్రీరాము సూర్య రామ్ సినిమా తీశాడు. 2 లక్షల జీతం మొదలుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆ ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చాడు. కాబట్టి ఆ సినిమాని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు సినిమా చూసి పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా మీ శుభాభినందనలు తెలిపవలసిందిగా కోరుకుంటున్నాను. నేను పిల్లడు మంచి అభివృద్ధిలోకి రావాలి, ఇలాగ ఎన్నో సినిమాలు తేవాలి. ఆ పిల్లడికి హీరో తల్లిగా నేనే నటిస్తాను. తర్వాత ఒకవేళ సినిమా వస్తే అది నా కోరిక.